హాయ్ ఎవ్రీవన్, మా స్టైల్లో ఆమ్లెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ముందుగా ఒక పాన్ పెట్టుకొని దానిలో కొంచెం అంత ఆయిల్, చిటికెడు పసుపు వేసి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి. అలాగే దానిలోనే 3 మీడియం సైజు టమాటాలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిటికెడంత సాల్ట్ వేసి 3 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని కొంచెం అంత కరివేపాకు వేసుకొని మగ్గనివ్వాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత దానిలోనే రుచికి తగినంత ఉప్పు, కారం వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టిన చింతపండును కూడా మనకు పులుపు తగినంత రసాన్ని వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. దానిలోనే 2 గుడ్లను కొట్టి వెంటనే కలపకుండా 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే రెండో వైపు కూడా మరో 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. దానిలోనే కొంచెం అంత గరం మసాలా, చికెన్ మసాలా వేసి కలుపుకోవాలి. 4-5 వెల్లుల్లి రెమ్మలను కూడా దంచి వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయడం. అంతే, ఆమ్లెట్ కర్రీ రెడీ. బాయ్ బాయ్.